Hi all. As a pediatric ophthalmologist, this is the most common question that I come across from parents. మా పిల్లల్లో ఇబ్బంది ఉందని తెలియలేదు, ఏం చేసి ఉండొచ్చు ముందు ఇంట్లో ముందే తెలుసుకోవడానికి అనేది. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సమ్ సైన్స్ అండ్ సింటమ్స్. Some signs, prominent signs are white reflex in the center of the eye. And second one is dancing eyes or shaking eyes. Atla emana unte please get them to the hospital. Third is mellakanu, drifting away of the eye. And fourth is drooping of the eyelids, వాలిపోతుంటే లేదంటే ఎక్సెసివ్ వాటరింగ్ కన్ను అతుక్కుపోవడం ఇలాంటివన్నీ డైరెక్ట్గా మన కంటికి కనిపించేస్తాయి. సో ప్లీజ్ గెట్ దెమ్ టు ద హాస్పిటల్. ఇంకొన్ని ఏంటంటే మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి, పిల్లల్లో ఏం ప్రాబ్లం ఉంది అని అబ్జర్వ్ చేయాలి. కొంతమంది పిల్లలు స్క్వీజ్ చేసి చూస్తూ ఉంటారు, నారో డౌన్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి థింగ్స్ చాలా క్లోజ్గా పెట్టి చూస్తూ ఉంటారు, లేదంటే అసలు క్లోజ్ వర్కే మొత్తానికి అవాయిడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎండలోకి వెళ్తే ఒక కన్ను మూసేసుకుంటారు, ఇది మళ్ళీ స్క్వింట్ కూడా అయి ఉండొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ గెట్ దెమ్ టు ద హాస్పిటల్.